అసెంబ్లీకి రాకుండా వైసీపీ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయనగరంలో పర్యటిస్తున్న సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు. కెమికల్స్ తో లడ్డూ తయారు చేసి దేవుడికే ప్రసాదం పెట్టారన్నారు. తాను దేవుణ్ణి బజార్లోకి లాగాలనుకోవడం లేదని, కానీ జరిగిన తప్పులు ప్రజలకు తెలియాలన్నారు సీఎం చంద్రబాబు. స్వామి మీరందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు తిరుమలకి వెళ్తారనుకుంటే వెళ్తున్నారా? భక్తి ఉందా మీ అందరికి? 5 ఏళ్లు 1924 తిరుమలకి వెళ్ళారా మీరు? అప్పుడు కొంతమంది వెళ్ళారు. అప్పుడు ప్రసాదం చూశారా మీరు? ఇప్పుడు ప్రసాదం చూశారా అని అడుగుతున్నా. ఈ రోజు తిరుపతి లడ్డు, తిరుపతి ప్రసాదాలు ఈ రోజు నాణ్యత పెంచడమే కాకుండా నిర్వహణ కూడా సమర్థవంతంగా చేస్తున్నాం. కానీ 1924లో ఒక కుట్రపూరితమైన రాజకీయం చేశారు. దేవుని ప్రతిష్ట, దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే కెమికల్స్ తో నెయ్యి తయారు చేసి దేవునికి నైవేద్యం పెట్టామంటే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాలి. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా తప్పు పట్టను. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. కడాన మనకు తప్పు చేయడమే కాకుండా దేవుడికి కూడా అన్యాయం చేసే పరిస్థితి వస్తే, దేవునికి కూడా ద్రోహం చేసే పరిస్థితి వస్తే ఇలాంటి వారిని వదిలిపెట్టొచ్చునా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన దేవుడు నేను బజార్లోకి లాగాలనుకోలేదు. కావాలని అలాంటి దేవుణ్ణి కూడా బజార్లోకి లాగి చేసిన తప్పును వేరే వాళ్ళ పైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అలాంటి దొంగల్ని ప్రజల ముందర నిలబెట్టే బాధ్యత కూడా మనం తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళు యథేచ్ఛగా తప్పించుకునే పరిస్థితి.